నమస్తే రైతు మిత్రులు, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే ఈరోజు బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్పేస్ చేసి మళ్ళీ ఎపిసోడ్ 2 అని ఉంటే మనకు వీడియో రెండో స్ప్రే, మా తోటకు రెండో స్ప్రే చేస్తున్నాం, అది వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా చూడగలరు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గుర్తుని మాత్రం గట్టిగా ఆల్ బెల్ గుర్తుని ఒత్తండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ఈ విషయం ఏంటంటే ఈరోజు అయితే నగట ఇందులో ఈథియానో సైపాన్ మిత్రాన్ 5% ఉంటుంది. ఇది మనకు పురుగు కానీ మళ్ళీ ముడత, వెనక ముడత, పై ముడతకు పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి అందులో మళ్ళీ మన ఆకు మొత్తం మాడిపోతుంది, బూజు తెగులు లాంటివి వస్తుంది. కాబట్టి సాప్ పొడి, ఇందులో మ్యాంగోజమ్ బావిస్టాన్ ఉంటుంది, అంటే 2 ఉంటుంది. కాబట్టి ఈ బావిస్టాన్ ఈపీఎల్ కంపెనీ తెచ్చిన కంపెనీ ఏదైనా లేదు, కానీ సాప్ అంటే 2 కలిసి ఉంటాయి అన్నట్టు. M5 బావిస్టాన్ కలిసి ఉంటాయి. ఈ 2 మందులు కొట్టుకోండి. ఇక చెట్టు ఇట్లా అంటే ఈ ఒలిపోయినట్టు అవుతున్నాయి, ఆకుమచ్చ మళ్ళీ ఇట్లా అవుతున్నాయి, చూసినావా? ఇట్లా ఉంది అవుతున్నాయి. కాబట్టి వీటికి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. లైట్గా పురుగు పనిచేస్తుంది, మళ్ళీ పోతే ప్లస్ ముడతకు పనిచేస్తుంది. కాబట్టి మీరు మంచి అంటే ఒక ½ లీటర్ 10 ట్యాంకులు చేయవచ్చు, లేకపోతే ½ లీటర్ ఒక 10 ట్యాంకులు చేసి 50 ml అమ్మటి పోసినా కూడా చెట్టుకి ఏం కాదు. ఈథియాన్ మంచిగా మెత్తదనం ఉంటుంది, ఇగురు వచ్చే అవకాశం ఉంటుంది. సాప్ పొడి మాత్రం మన అగ్గి తెగులు, మచ్చ తెగులు, పొడ తెగులు అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి అందులో సాప్ పొడి కలపండి. ఈథియాన్ ఫస్ట్ స్ప్రే అయినా రెండో స్ప్రే అయినా, నేను ఫస్ట్ స్ప్రే మాత్రం మనోను సల్ఫర్ చేసిన కదా స్ప్రే, ఇప్పుడు రెండో స్ప్రే మాత్రం ఈ 2 చేసిన అన్నట్టు. నగట అంటే టాటా కంపెనీలోది నగట రూపంలో ఉంటుంది. ఇది ఈథియాన్ ఉంటుంది, సైపాన్ మిత్రిన్, ఇది సాప్ పొడి, బావిస్టాన్ M5 ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు స్ప్రే చేసుకుంటే రైతుకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్ప్రే చేసుకోండి. మొక్కలు అయితే మా తోట ఇలా ఉంది, చూడండి ఒకసారి. ఇలా స్ప్రే చేసుకుంటే చాలా బాగా మంచిగా చెట్లు మొక్కలు చావకుండా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కొట్టుకోండి, వాడండి. అందరికీ సలహా చెప్పండి. రెండో స్ప్రే ఇది ఎపిసోడ్ 2 బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ అని కొట్టి ఎపిసోడ్ 2 అని కొడితే రెండో స్ప్రే గురించి వస్తుంది. ఇట్నే ఎపిసోడ్గా నేను పెట్టుకుంటా పోతాను. మందులు వాడండి బరాబరు. అంటే నాకు తోచిందే నేను చెప్తున్నాను. ఇక నా వీడియో చూసి కొట్టాలని ఏం నేను కరాఖండిగా చెప్తలేను, మీ ఇష్టం. కానీ నేను చెప్పే నా సలహా మాత్రం ఇలా చెప్తున్నాను. నేను ఫస్ట్ స్ప్రే మన సల్ఫర్ చేసిన ఇది మాత్రం ఈథియాను, సైపాన్ మిత్రాను, సాప్ పొడి, ఈ మందులు స్ప్రే చేసిన. మళ్ళీ 3వ ఎపిసోడ్కి నేను మళ్ళీ వీడియో పెడుతూనే ఉంటాను. ఇలా జాగ్రత్త పడి మంచిగా కొట్టుకోండి. ఎందుకంటే రైతుకు మేలు కోరే నేను చెప్తున్నాను. పురుగు కానీ ముడత కానీ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందులే వాడుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్. రైతులు బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. Sama wati tiani ya pula, ayo ni todo mutak ayo to. Wati kita kau ikan ini ada, ola. Tin kilo, ini. Ini ada apa? Ini. ఇలా మందు మాత్రం లెక్క అమ్మటి పోసుకోండి. ½ లీటర్ తెస్తే 10 ట్యాంకులు, లీటర్ తెస్తే 20 ట్యాంకులు అమ్మటి. ఇట్లా క్లియర్గా మనం బరాబర్ మన తోట ఎకరానికి 10 ట్యాంకులు 8 ట్యాంకులు అని లెక్క కట్టుకొని ఇట్లా నీళ్లు పోసి బరాబర్ కొలత తీసుకొని పోయగలరని నా యొక్క మనవి. ఎందుకంటే మనం లెక్క తప్పిపోయినా కూడా ఒక్కొక్కళ్ళ మందు ఎక్కువ అయిపోవడం, ఒక్కొక్కళ్ళి తక్కువ అయిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి మనకు బరాబర్ ఉండాలంటే మన దగ్గరుండి మందు ఇన్ని ట్యాంకులు, ఇన్ని డబ్బాలు అని మంచిగా కలుపుకొని మంచిగా కలిసేటట్టు చేసి ఆ తర్వాత మనం ట్యాంకీ లెక్క పెట్టుకొని ట్యాంకీకి ఒక డబ్బా చొప్పున పోయగలరని నాకు మనవి. ఇది మాత్రం బరాబర్ గుర్తుంచుకోండి. ఒక సాప్ పొడి 1/4 కిలో వేస్తే 10 ట్యాంకులు అంటే 10 డబ్బాలు నీళ్ళు పోయాలి. ఈథియాన్ కూడా అంతే, ఒక ½ లీటర్ వేస్తే 10 ట్యాంకులు అంటే 50 ml చొప్పున పోయాలి. లేకపోతే అది కూడా కలుపుకొని 10 డబ్బాల నీళ్ళు పోల్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన ఆడోళ్ళకి ఒక్కొక్కసారి తెలియక ఏం చేస్తుంది, ఒక 2-3 డబ్బాలు పోస్తుంది. ఒక్కొక్క దాంట్లో తక్కువైందని ఒకటే పోస్తారు. అట్లా కాకుండా లెక్క వాళ్ళకు బరాబర్ చెప్పి వాళ్ళకి బరాబర్ చెప్పుకుంటే ఇట్లా కొలిచి ఇట్లా లెక్క పెట్టి పోయాలి.